అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం సర్వజన వైద్యశాల ఆవరణలో మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చూడవచ్చు. ఇక్కడ ఓపీకి మనకి ఇక్కడ ఓపీ అనేది చాలా హడావుడిగా ఉంటుంది ఉదయం సమయంలో. ఇక్కడ నుంచి ఓపీ తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఉందో కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో డాక్టర్ల తర్వాత మరి ఇక్కడ నుంచి ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ డాక్టర్లు ఏమైనా ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇటువంటివి రాయొచ్చు, లేదంటే స్కాను లేదంటే ఎక్స్రే ఇటువంటివన్నీ కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు వెళ్ళాలి అంటే మాత్రం, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏకంగా ఇక్కడ స్ట్రెచ్చర్స్ కావచ్చు, లాంటి వీల్ చైర్లు కావచ్చు, ఇటువంటి ఏమీ లేనటువంటి పరిస్థితి. మరి అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. సార్ ఏంటి ఇక్కడ హాస్పిటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వీల్ చైర్స్ కావచ్చు, ఇలాంటి బాగలేని వారికి స్ట్రెచ్చర్స్ కావచ్చు అవసరం ఉంటుంది. దీన్ని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా అనంతపురం జనరల్ హాస్పిటల్ సంబంధించి స్ట్రెచ్చర్లు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీల్ చైర్స్ కానీ ఎటువంటివి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇంకా సంచలన విషయాలు ఏమంటే, ఇక్కడ ఆ స్ట్రెచ్చర్లు ఇవ్వాలన్నా కూడా పేషెంట్లకి డబ్బులు అడిగేటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ హాస్పిటల్లో నిత్యం ఉన్నాయి, ప్రతిరోజు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మామూలుగా చూసుకుంటే కన్నా ఎవరైనా కూడా హెల్పర్స్ వాళ్ళు ఓన్లీ స్ట్రెచ్చర్లు ఇచ్చేంత వరకు మాత్రమే పరిమితం. ఏదన్నా వాళ్ళు తోచుకొని వెళ్ళాలన్నా, క్యాజువాలిటీ వాటి నుంచి, ఎమర్జెన్సీ వాటి నుంచి క్యాజువాలిటీలోకి వెళ్ళాలన్నా కూడా ఈరోజు డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి ఇక్కడికి వస్తే కన్నా ఆ వచ్చిన వ్యక్తికి కంపల్సరీ స్ట్రెచ్చర్ కావాలా. ఫస్ట్ ఎమర్జెన్సీలో జాయిన్ అవుతాడు. ఎమర్జెన్సీ నుంచి ఈ చెకప్లోకి వెళ్తారు. చెకప్లోకి వెళ్ళేటప్పుడు అతను తీసుకొని వెళ్ళి వచ్చేకి స్ట్రెచ్చరు, మరి తర్వాత అక్కడ అవన్నీ అయిపోయిన వెంటనే మరి క్యాజువాలిటీ వార్డులోకి షిఫ్ట్ చేస్తారు. వార్డులో షిఫ్ట్ చేసే కూడా ఇటా స్ట్రెచ్చర్లు. ఇక్కడ మాత్రము ఇక్కడ వసూళ్ల దందాలు నిర్వహిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, ప్రతిరోజు నిత్యకృత్యం. సామాన్యుల దగ్గర ఇట్లా జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఇంకొకటి ఏమంటే, రెండో విషయం ఏమంటే, ఇప్పుడు ఎవరైనా హెల్పర్స్ ఒక వ్యక్తికి ప్రమాదం జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే ఓకే, ఒకవేళ ప్రమాదంలో ఇప్పుడు ఎక్కడో వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ పరిధిలో యాక్సిడెంట్ జరిగితే వెంటనే తీసుకొని వచ్చేది ఇక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి. ఈ జనరల్ హాస్పిటల్కి ఆ వ్యక్తి వచ్చినప్పుడు కనీసం ఎవరు పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, హెల్పర్స్ ఎవరు ఉండరు. ఆ వ్యక్తికి చెకప్లు చేయాలన్నా కూడా, అతను వ్యక్తి పోవాలన్నా కూడా పోలేని పరిస్థితి ఉన్నాయి. ఇంకా విషయం ఏమంటే ఇక్కడ ఒకటే చెప్తారు. ఏం చెప్తారంటే స్ట్రెచ్చర్లు లేవు, అక్కడ ఆల్రెడీ ఈ యొక్క వార్డుల్లో చెకప్లకు సంబంధించి పంపించాము, వాళ్ళు వచ్చిన వెంటనే మీరు వస్తారంటారు. ఒకవేళ ఇప్పుడు హార్ట్ స్ట్రోకు తర్వాత నిన్ననే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. 23 ఏళ్ళ అబ్బాయి వచ్చేసి మధు నాయక్ అని చెప్పేసి ఉరవకొండ, అతనికి ఎమర్జెన్సీకి ఏదో బాగాలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. కానీ అతనికి వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు ఇద్దరు కనీసం అంటే వయసు అయిపోయిన వాళ్ళు స్ట్రెచ్చర్ దొబ్బేటువంటి పరిస్థితి లేదు. ఆ అబ్బాయి ఇక్కడ వచ్చి స్ట్రెచ్చర్ లేక ఇక్కడ చెకప్లకు వెళ్ళే పరిధిలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు వాళ్ళకి శక్తి లేక ఈరోజు ఆ అబ్బాయి మరణించినటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. అదేవిధంగా ఓ బయట వ్యక్తి వచ్చినప్పుడు ఈ యొక్క ఎవరు లేని పర్సన్ వస్తే అటువంటి రక్తగాయాలతో కూడా అటువంటి నడిచిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో ఓపీ టికెట్ తీసుకుంటే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గర నుంచి మరి ఇన్వెస్టిగేషన్స్, రక్త పరీక్షలు కావచ్చు, లేదంటే స్కానింగ్ కావచ్చు, ఇటువంటి అసలు స్ట్రెచ్చర్ అనేది లేకపోతే, లేదంటే వీల్ చైర్ లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలామందికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు హాస్పిటల్లో. మరి ప్రభుత్వం ముఖ్యంగా ఈ వైద్యాధికారులు కావచ్చు, లేదంటే ఇక్కడ సిబ్బంది ఏం చేస్తుంది? ఇక్కడ పూర్తిగా అధికార నిర్లక్ష్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు నిన్న ఇన్సిడెంట్ అదే మధు నాయక్ ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ సూపరింటెండెంట్కి తెలియదంట విషయం. ఈరోజు పేపర్లో పత్రికా ప్రకటనలో పక్కాగా వచ్చింది. నాకు ఈ విషయం తెలియదు అని చెప్తున్నాడు. అంటే సూపరింటెండెంట్ కానీ డిఎంహెచ్ఓ కానీ ఇక్కడ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఏ విధంగా లేకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్ట్రెచ్చర్లు లేవు అంటున్నారు. ఆడికి వెళ్తే గిన స్ట్రెచ్చర్లు ఇక్కడ జిల్లా వెనుకబడిన జిల్లా కావచ్చు, కానీ దాతలు మాత్రం విపరీతంగా ఉన్నటువంటి జిల్లా. ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్లో చూస్తూ ఉంటాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి పలానా వాళ్ళు దానం చేశారు, పలానా వాళ్ళు స్ట్రెచ్చర్ దానం చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్మెంట్ చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కనీసం అంటే స్ట్రెచ్చర్ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ దాతలు ఇచ్చినటువంటివి, అదేవిధంగా ఇక్కడ వైద్యాధికారులు సమకూర్చుకున్నటువంటి స్ట్రెచ్చర్లు ఎక్కడ పోతున్నాయి అనేది ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్కే. ఇక్కడ ఎవరు గోల్మాల్ చేస్తున్నారు, లేదంటే పూర్తిగా వైద్య శాఖ అధికారులు ఏమైనా ఇది చేస్తున్నారా అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంకోటి రెండో విషయం ఏమంటే,
ఇక్కడ సింగిల్గా వచ్చిన వ్యక్తి పోవడానికైతే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఎమర్జెన్సీ వార్డుల్లోకి వచ్చి ఎవరు హెల్పింగ్ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే కన్నా అతను అక్కడే ఎమర్జెన్సీ వార్డులోనే పూర్తిగా 24 గంటలు 48 గంటలు అక్కడే పెట్టుకుంటారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా చేయరు. తర్వాత తీసుకొని వెళ్ళి ఇంకా ఇదైతే కన్నా రద్దీ ఎక్కువ ఉంటే కన్నా తీసుకెళ్ళి వార్డులో పడేస్తారు. అతను ఆల్రెడీ రక్తగాయాలతో వచ్చింటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి వస్తే అతను పూర్తిగా వార్డుల్లోనే విపరీతమైన నరకాన్ని అనుభవించే పరిస్థితులు ఈరోజు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. వెంటనే వైద్య శాఖ అధికారులు మేల్కొనాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వైద్య శాఖ మినిస్టరే ఇక్కడ ఉన్నారు. వెంటనే వీటి మీద నిరంతరం వారానికి ఒకసారి వచ్చి కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చూడవచ్చు ఇంకా ప్రజలు చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఉదయం సమయంలో ఓపీకి వస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఎందుకంటే స్ట్రెచ్చర్ కావచ్చు, లేదంటే వీల్ చైర్లు కావచ్చు, మినిమంగా ఎందుకంటే బయట చాలా చోట్ల అసలు ఎందుకంటే దాతల దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి ఇక్కడ నుంచి దాతలు ఇచ్చి వెళ్తారు, కానీ అవి పేపర్ ప్రకటనలకే ఇది పరిమితం అవుతున్నాయి తప్ప ఇక్కడ ఏమాత్రం ఎందుకంటే ఆచరణకి అవి ఎక్కడ పేషెంట్లకు ఉపయోగపడడం లేదు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా నిన్నటి రోజు ఒక యువకుడి ప్రాణం, ఎందుకంటే ఆ ముసలి వాళ్ళు ఆ కొడుకుని కాపాడుకోవాలని చెప్పి అతను మత్తుకు బానిస అయినటువంటి నేపథ్యమే అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఆయన పరిస్థితి మాత్రం ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి అక్కడ ఓపీ దగ్గర టైం పట్టింది, మరి తర్వాత డాక్టర్ దగ్గర, ఆ తర్వాత స్కానింగ్కి ఇటువంటివన్నీ కూడా లేటు సమయం గడిచిపోయినటువంటి నేపథ్యంలో ఆ యువకుడు చనిపోయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు సార్, ఏంటి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి, ముఖ్యంగా వీల్ చైర్లు కావచ్చు, స్ట్రెచర్స్ లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అవునండి, ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా వీల్ చైర్ కూడా లేవు. పేషెంట్స్లు చాలా రకరకాల వయసు పైబడిన వాళ్ళు వస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు అనేక రకాల సమస్యలతో, మోకాళ్ళ నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కానీ వారికి సరైనటువంటి వీల్ చైర్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్ కానీ సరిగా ఏవీ లేవు. ఈ ఇబ్బందితో వారికి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందక చాలామంది సతమతపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా అన్ని విభాగాలు ఒకే చోట ఉండవండి. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల విభాగాలు ఒక్కొక్క చోట ఉంటాయి. కాబట్టి వయసు పైబడిన వారు అక్కడికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఒంటరిగా వచ్చేవాళ్ళు కానీ లేకపోతే తల్లిదండ్రులు పిల్లలతో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ స్కాన్కి రాపిస్తే, ఒకవేళ రక్త పరీక్షలు కానీ లేకపోతే ఒకవేళ యూరిన్ టెస్టులు కానీ రాయిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆ సమయంలో వైద్య సదుపాయము, వైద్యం అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారండి. అంటే ఇప్పుడు ఓపీ టైంలో కూడా చాలామంది ఉంటారు, ముసలి వాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, అంతమందిలో వెళ్ళాలి అంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు అడుగుతున్నది కూడా ఒక స్ట్రెచ్చర్ లేదంటే వీల్ చైర్ అడుగుతున్నారు. ఎందుకు వీళ్ళు ప్రొవైడ్ చేయలేకపోవడమా లేదంటే అలసత్వమా వీళ్ళకి? అంటే అవునండి, ఓపీ దగ్గర చాలామంది క్యూలో నిల్చొని ఉంటారు. ఒకవేళ ముసలి వాళ్ళు వస్తే మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము అని ఇంతకుముందు క్యూలో లైన్లో ఉన్న వాళ్ళు, వెయిట్ చేసిన వాళ్ళు అంటూ ఉంటారు, ఆగండి అని. ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ మీద కనుక ఓపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓపీ తీసుకొని తర్వాత వైద్య పరీక్షలకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో అక్కడ వీల్ చైర్ లేకపోవటం వల్ల వాళ్ళు సరిగా ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. మనం చూస్తూ ఉంటాం, వీల్ చైర్లు పలానా వాళ్ళు ఇచ్చారు, పలానా సంస్థ వాళ్ళు ఇచ్చారు అంటూ ఉన్నారు. కానీ ఆ వాస్తవానికి వస్తే ఇక్కడ ఏవి లేవు. పేపర్లో, పత్రికా మీడియాలో వస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే వీల్ చైర్లు కానీ లేకపోతే అతరత్ర పరికరాలు కానీ ఏవి లేవు. కాబట్టి ఒక వయసు పైబడిన ముసలి వాళ్ళు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి అంటే యువకుడు చనిపోయినా కూడా చాలామంది అధికారులు మాకు తెలియదు అనేంత మాట్లాడుతున్నారంటే ఏంటి, వీరికి నిర్లక్ష్యం అంటారా అసలు? అవునండి, నిన్న ఇక్కడే ఓపీ దగ్గర ఒక ఆయన వీల్ చైర్ లేక 23 సంవత్సరాల పైబడిన వ్యక్తి, ఆయన ఏదో అనారోగ్య పరిస్థితుల వల్ల నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి వచ్చాడు. కానీ వీల్ చైర్ లేక పాపం ఆయన సరైన సమయానికి వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వీల్ చైర్లు ఉన్నాయా లేకపోతే ఆయన చనిపోయిన విషయం కూడా తెలీదు అని విన్నామండి. అది నిజమే, వాస్తవమే. 23 ఏళ్ల వ్యక్తి చనిపోయాడంటే ఆయనకు ఇక్కడున్న యాజమాన్యం కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం కానీ ఆయనకు ఏం సదుపాయాలు అందిస్తున్నట్టు, లేకపోతే 23 సంవత్సరాల వ్యక్తి చనిపోతే
ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న యాజమాన్యం కానీ జిల్లా అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వ ఆసుపత్రులను ఇంత నిర్వీర్యం పాలు చేస్తే ఎలాగండి? ప్రజలు నానా రకాల వేరే వేరే జిల్లాల నుంచి తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి మీద వాళ్ళ నమ్మకం పోతుంది కదా. మరి కాబట్టి సరైనటువంటి సదుపాయాలను వీల్ చైర్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రజానాయకుల్ని ఇక్కడున్న జిల్లా యంత్రాంగాన్ని ఆసుపత్రి యాజమాన్యాన్ని మేము కోరుతున్నామండి. మొత్తం మీద అయితే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే ఉందో వీల్ చైర్లు లేక, ఎందుకంటే ఓపీ దగ్గర నుండి ఏకంగా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వీల్ చైర్స్ లేదంటే స్ట్రెచ్చర్స్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి దుస్థితి అనేది ఇంత చూడవచ్చు మనం విజువల్స్లో కూడా దారుణంగా. సొంత బంధువులే వీరు మోసుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఏకంగా. ఎందుకంటే ఇక్కడ మినిమం వీల్ చైర్స్ కానీ స్ట్రెచ్చర్స్ కానీ చాలా, ఎందుకంటే బయట దాతలు కూడా చాలామంది ఇస్తూ ఉంటారు, మనం ప్రకటనలో కూడా చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఇక్కడే ఉండకపోవడం ఏంటి? సామాన్యులకి ఉపయోగపడాల్సినటువంటి ఈ వీల్ చైర్సు ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు అనేది ఒకటి ముఖ్యంగా ఏదైతే ఉందో. ఇక్కడ నుంచి ఓపీ టికెట్ తీసుకున్న తర్వాత ఏకంగా అక్కడ డాక్టర్ దగ్గర నుంచి ఆ ఇన్వెస్టిగేషన్స్, ముఖ్యంగా రక్త పరీక్షలు కావచ్చు, లేదంటే ఎక్స్రే డిపార్ట్మెంట్కి కానీ స్కానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. అటువంటి సమయంలో బాగలేని వ్యక్తి ఎలా వెళ్తాడు? అందులో అతనికి ఎవరైనా హెల్పర్స్ ఉంటే కనుక అది ఓకే బాగానే ఉండొచ్చు, కానీ లేదంటే హెల్పర్స్ లేని వాళ్ళు, లేదంటే వయసు పడిన వాళ్ళు వారి వెంట వస్తే ఏంటి వారి దుస్థితి? ఏకంగా వారు ప్రాణాలు కాపాడుకోవాల్సిన ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా అన్నట్టుగా వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.